రంగారెడ్డి జిల్లా మర్రిపల్లి చెరువులో ఆక్రమణలపైన పొలిటెంట్ మీడియా వరుస కథనాలతో అధికార యంత్రాంగం స్పందించింది. ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి అక్రమాలపైన వెలుగులోకి తెచ్చినటువంటి కథనాల తర్వాత హైడ్రా రంగంలోకి దిగి చర్యలు చేపట్టింది. అబ్దుల్లాపూర్మేట్ మండలం మర్రిపల్లి గ్రామంలోని చెరువు భూములపైన జరుగుతున్నటువంటి అక్రమాలపైన పొలిటెంట్ మీడియా ప్రశ్నించింది. మరి చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో మట్టిని నింపుతూ అక్రమంగా ఆర్ఎంసీ యూనిట్ ఏర్పాటు చేయడం పైన కూడా వరుస కథనాలు ప్రసారం చేసింది. అంతేకాదు కార్మికుల నివాసాల పేరుతో షెడ్లు నిర్మించి చెరువు స్థలాన్ని ఆక్రమిస్తున్నటువంటి వైనాన్ని కూడా బయటపెట్టింది పొలిటెంట్ మీడియా. అయితే పొలిటెంట్ మీడియా కథనాలతో స్పందించినటువంటి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. చెరువు హద్దులను పరిశీలించినటువంటి హైడ్రా అధికారులు ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణలు ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో అక్రమంగా నిర్మించినటువంటి షెడ్లను తొలగించి చెరువు భూమిని స్వాధీనం చేసుకున్నారు. చెరువు భవిష్యత్తులో మళ్లీ ఆక్రమణలకు గురి కాకుండా ఎఫ్టీఎల్ హద్దుల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. మరి పొలాలకు వెళ్లే రైతులకు కూడా ఇబ్బందులు లేకుండా దారి సౌకర్యం కల్పించారు. మరి చెరువు పరిధిలో వేసినటువంటి మట్టిని తొలగించాలని చెప్పేసి సంబంధిత వ్యక్తులకు ఆదేశాలు జారీ చేశారు. హెచ్ఎండిఏ లెక్కల ప్రకారం మర్రిపల్లి చెరువు విస్తీర్ణం 31.05 ఎకరాలు. సర్వే నెంబరు 82లోని భూమిలో ఆక్రమణలు జరిగాయన్నటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా చర్యలు చేపట్టింది. దాదాపుగా 15 ఎకరాల వరకు భూమి ఆక్రమణకు గురైందన్నటువంటి ఆరోపణలపైన అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తానికి ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పొలిటెంట్ మీడియా చేసినటువంటి పోరాటానికి ఫలితం దక్కిందని చెప్పాలి. చెరువులను కాపాడాలనేటువంటి ప్రజల డిమాండ్కు స్పందించినటువంటి హైడ్రా ఆక్రమణలపైన చర్యలు తీసుకుంది. పొలిటెంట్ మీడియా ప్రశ్నిస్తే అధికారులు స్పందిస్తే ప్రజా ఆస్తులకు రక్షణ సాధ్యమవుతుందనడానికి మర్రిపల్లి చెరువు ఉదాహరణగా నిలుస్తోంది.